తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యూట్యూబర్ వైష్ణవిని అతి దారుణంగా చంపాడు హస్బెండ్ కడుపుతో ఉన్నప్పుడు. దీని గురించి ఏమంటారు? లవ్ మ్యారేజ్ వల్ల ప్రాబ్లమా లేకపోతే అండర్స్టాండింగ్ ప్రాబ్లమా? లవ్ మ్యారేజ్ కూడా ప్రాబ్లం. తల్లిదండ్రులు అదే తల్లిదండ్రులు మాట్లాడి అతను నచ్చిన వాళ్ళకు తల్లిదండ్రులు ఇచ్చి పెళ్లి చేస్తే అది ఎంతో బాగుండు. ఇలా ఏడికైనా పోయి మాట్లాడడానికి ఉండు కదా. ఇలా తల్లిదండ్రి పోయి మాట్లాడడానికి కూడా వీలు లేకుండా ఇలా నీ ప్రాణాన్ని ఇంకో బిడ్డను తీసుకుపోయి వాడి చేతులు పెట్టి హత్యకు గురైనవు. నువ్వు ఏం సాధించినావు ఈ లోకంలో? లవ్ మ్యారేజ్ చేసుకొని ఏం సాధించినావు? నీ ప్రాణం నువ్వే తీసుకున్నావు. అందుకే ఏ బిడ్డ కానీ లవ్ మ్యారేజ్ అంటే చేసుకోకూడదు. తల్లిదండ్రులు మాట్లాడిన పెళ్లి చేస్తేనే బాగుంటది. ఆస్తి కోసమే. అవును, పిల్లగాని తల్లిదండ్రులే పిల్లగానికి అరే నీకు ఇంకంతకన్నా రమ్మని పెళ్లి చేస్తా, ఈమె వద్దు ఇంతకన్నా రమ్మని పెళ్లి చేస్తా, నువ్వు దాన్ని చంపేయమంటేనే చంపేసిండు. అంత డేర్ తోటి తల్లిదండ్రులు ఎవరి బలం లేకుండా వాడు ఒక్కడు చేయలేడు కదా. మనకి డేర్ అన్నది ఎక్కడ సరిపోతుంది? అందులో ప్రేమించిండు ఎక్కడ సరిపోతుంది? అందు గురించి ఆ తల్లిదండ్రి వాళ్ళ మాటలు వాళ్ళ కుటుంబం మాటలు విని మీకెందుకు నువ్వు జైల్లో పోయినా మేము ఇడిపించుకొస్తాం, పెద్ద ఆడ మీకేదేం లేదు, మేము ఇడిపించుకొచ్చుకుంటాం, మాతో 4 రోజులు బెయిల్ మీద తెస్తాం. కోర్టు చుట్టూ తిరుగుతారు. కోర్టు చట్టం అన్నీ ఇక తెలుసు. ఆడ కరెక్ట్ గా చూసినవి కూడా అవి మాసిపోతున్నాయి, అవి పక్కకి ఎత్తండు బయటకు వస్తున్నాయి. అంతే. అదే ఎందుకంటే సంపంగన సిలిండర్ కాకుండా మళ్ళీ వాడిని ఎక్కడెక్కడో ఎతకాలి కదా. ఎతికే బదులు నేనే పోయి సిలిండర్ అయినా అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు చంపినావు, నువ్వు దేనికి చంపినావు, వచ్చి సిలిండర్ అయినావు అని వాడిని ఎమ్మటి అక్కడ వాడిని చంపేస్తా అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు 7 అన్నదమ్ములకు ఒకటే చెల్లి అంట, మాకు అప్పచెప్పండి మేము చూసుకుంటాం లేదా చంపేయండి ఇంతే కావాలి. వాళ్ళు అన్నది కరెక్ట్ ముమ్మాటిగా. వాళ్ళ తల్లిదండ్రులు 7 అన్నలు నిజంగా వాళ్ళకు పౌరుషం ఉంటే ఇంకొక ఆడపిల్లకి ఇలా జరగొద్దు, జరగకూడదు కూడా. మేమంటున్నాం కదా, అంటే ఆడోళ్ళం కదా. ఆ పిల్లని గర్భింతో కడుపులో వాని బిడ్డ కదా పెరిగింది, మరి వాడికి ఎట్లా పానం ఒప్పించింది, ఎందుకు చంపిండు? అనుమానం కూడా ఎక్కువైంది. యూట్యూబర్ కదా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ వీటి వల్ల అనుమానాలు బాగా ఎక్కువైపోయాయి. అనుమానం కాదు, ఏం కాదు. వాళ్ళ తల్లిదండ్రి అమ్మాయి మేము ఇచ్చి పెళ్లి చేయలేదు కదా, నువ్వు అని చంపే మీకు కట్నం గిట్నం అంతకన్నా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం అనగానే అమ్మాయిని చంపేసిండు. వాళ్ళ బలం లేనిది ఏది కాదయ్యా, వెనక బలం లేనిది ఏంది అవుతుంది? అంటే అత్త తల్లి ప్లేస్ లో ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా గానీ అత్తగారి ఇంట్లోనే ఉన్నాడు అతను. మరి ఈ విశ్వాసం ఎక్కడికి వెళ్ళింది అంటారు? విశ్వాసం అన్నది ఎక్కడుంది? విశ్వాసం ఉన్నది ఎప్పుడో గాలిలో కొట్టుకొని పోయింది. విశ్వాసం ఉన్నది ఉంటే ఇవన్నీ ఉంటాయా? నాయన చంపుతాడా? ఒకప్పుడు జరిగినాయా? ఎక్కడో ఒక్కడ ఎవరో ఒకళ్ళు చంపంగా చూసినాం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు లవ్ చేసుకొని 4 రోజులు వాడుకొని చంపేస్తానే ఉన్నా, మనం చూస్తలేదా? మరి విశ్వాసం నీతి నిజాతి ఎక్కడుందయ్యా? మొత్తానికి ఏమంటారు మరి? ఇప్పుడు అతనికి శిక్ష జరుగుతున్నాయి, పబ్లిక్ శిక్షలు పడట్లేదు, కోర్టులో వాయిదాల మీద వెళ్ళిపోతున్నాయి. అవును, దీనికి ఏం చెప్తారు మీరు? అట్లా వాయిదాలు పడకుండా బెయిల్ మీద రాకుండా ఆ చట్టం అన్నది నిజంగా కరెక్ట్ గా ఒక ఆడవాళ్ళ గురించి ఆడపిల్లల గురించి చెయ్యాలంటే ఎవరినైనా వామనెట్ట చంపినరో వీడిని కూడా అట్టనే, లేకపోతే వాళ్ళ గొప్ప చెప్పవను. వైష్ణవి యూట్యూబర్ వైష్ణవి ఎవరైతే ఉన్నారో ఆమెను అతి కిరాతకంగా చంపాడు హస్బెండ్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. దాని గురించి ఏమంటారు? చాలా అంటే వినగానే నాకే చాలా బాధ అనిపించింది నిజంగా ఈ వార్త అయితే. దట్టు ఏంటంటే ఆ చంపిన అంటే ఇప్పుడు ఎవరో ఒక అరేంజ్ మ్యారేజ్ అయ్యండి, వీళ్ళిద్దరి మధ్య గొడవలు, వీళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి ఇష్టం లేదు అనుకుంటే సరే అనుకోవచ్చు. తను ఆల్రెడీ ప్రేమించాడు అన్నాడు, 10 నెలల నుంచి వెంటబడ్డారన్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పించుకున్నా అంటున్నాడు, పురుగుల మందు కూడా తాగి చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోయిన పర్సన్ ఈ రోజు అలా చంపడానికి కారణం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ కొంతమంది ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక కారణం వచ్చేసి అయితే మాత్రం ఆయనకి ఎఫ్ఐఆర్ ఉంది, ఇల్లీగల్ ఒక రిలేషన్షిప్ ఉంది, సో దానివల్ల ఈమెను చంపారు అనేసి, అంటే ఈ అమ్మాయి బయట పెడతాది అని చెప్పేసి బెదిరించినట్లుంది, అంటే యూట్యూబ్ ఇట్లా బయట పెడతా అని చెప్పేసి. సో రోజులు బాగలేవు బ్రదర్, అందుకే పెళ్లి చేసుకోండి, భయం వేస్తుంది ఎవరికైనా సరే. 90s కిడ్స్ కి అయితే ఇంకా భయం వేస్తుంది. జంజీలన్నా కొంచెం అలవాటుతో వెళ్ళిపోతారు అనమాట ముందుకు, కానీ 90s కిడ్స్ అసలు చాలా భయపడతారు. ఎందుకంటే మనం ఎంత ప్రేమించినా, ఎంత సిన్సియర్ ప్రేమించినా 6 నెలల కంటే ఎక్కువ ఉండట్లేదు ఆ ప్రేమ. ఎందుకు? అది వాళ్ళకి తెలియాలి. కాకపోతే ఇలా చంపడాలు అనేది కరెక్ట్ కాదు. మీకు ఇష్టం లేకపోతే వదిలేయాలి, అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఒక అమ్మాయి నీకు బోర్ కొట్టిందా, వదిలేసే.
అర్థమవుతుందా? లేదంటే మనీ పరంగా ఇష్యూ వదిలేసాయి. అందుకని చంపేదాకా ఏంది నాకు అర్థం కాదు. ఎంత పగైనా ఏదైనా సరే చంపేదాకా వెళ్ళకూడదు కదా బ్రదర్. పేరెంట్స్ ఏమన్నారు, అబ్బాయి వాళ్ళ సైడ్ పేరెంట్స్ మా సైడ్ నుంచి ఒక చిన్ని గబ్బ కూడా మీకు రాదు, ఎందుకంటే మాకు ఇష్టం నేను పెళ్లి చేసుకున్నావు అని అంటున్నారు. అమ్మాయి సైడ్ వాళ్ళ దగ్గరే ఉన్నారు, కనీసం ఆ కన్సర్న్ అయినా ఉండాలి కదా. ఇప్పుడు ఆ అబ్బాయికి పురుగుల మందు తాగేంత ధైర్యం ఉన్నప్పుడు సంపాదించుకునే అంత ధైర్యం ఉండదా? ఉంటది కదా. పెళ్లి చేసుకున్న అంత ఆత్రం పడినాడు పిల్లడు. మరి ఈ రోజు ఆ అమ్మాయి చంపే అంత ఎట్లా చేసినాడు నాకు అర్థం కాదు. అంటే సంపాదన లేక ఎందుకు సంపాదన లేదు అంటే నువ్వు కూడా ఇంట్లో కూర్చొని ఇట్లా ఫోన్ తీసుకొని వీడియోలు తీసుకుందాం అనుకున్నావా? చెప్పు, మగాడు ఆ మాది సంపాదించలేవా? అర్థమవుతుందా? సంపాదించాలి కదా. నీకు ఒక పెళ్లి కావాలన్నప్పుడు ఒకరు నీ ఇంట్లోకి నీ లైఫ్ లోకి రావాలన్నప్పుడు నువ్వు సంపాదించాలి. నువ్వు సంపాదించలేను అంటే ఏంటి? అప్పుడు అమ్మాయి తెచ్చిన కట్ట మీద బతికేద్దాం అనుకుంటున్నావా? లేదా మీ ఇంట్లో వాళ్ళ ఆస్తుల మీద బతికేద్దాం అనుకుంటున్నావా? అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. పక్కన పెట్టేస్తే ఈ అమ్మాయి కొన్ని వీడియోస్ కూడా చూసాను బ్రదర్. నిన్న చూసినప్పుడు చాలా అంటే ఆ అమ్మాయి చాలా వరకు బాధపడుంది, ఆ వీడియోస్ కూడా వ్యక్తపరుస్తుంది. కానీ చాలా మంది అది కంటెంట్ కోసం అనుకున్నారేమో, కానీ అది నిజంగానే నిజం అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది మనందరికి. సో చాలా బాధాకరమైన విషయం. కానీ ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు బ్రదర్. అలా జరగకూడదు అంటే మాత్రం వాడికి కఠినంగా శిక్ష పడాలి. ఉరి తీస్తేనే కరెక్ట్ నా ఫీలింగ్. ఎందుకంటే ప్రతిసారి కూడా క్షమిస్తూ వెళ్ళిపోతున్నారు. ఎస్, మళ్ళీ అమ్మాయి ప్రెగ్నెంట్. చూసారా, ఇది ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అమ్మాయిని చంపడమే ఒక పెద్ద విషయం అయితే దాంట్లో అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంటూ అమ్మాయిని చంపడం చాలా పెద్ద విషయము. కనీసం వాడికి ఆ మాత్రం జాలి కూడా లేదా, ఆ మాత్రం సెన్స్ లేదా వాడికి అన్న చాలా బాధగా అనిపిస్తుంది. అది కూడా రాత్రిపూట వచ్చేసి ఎవరు తెలియకుండా చంపేయడం. ఎంత గొడవలు పడినా సరే ఇల్లు అంతా చూసుకొని మాట్లాడి ఇట్లాగా విడిపోవడం ఎన్ని చేసుకోవాలి తప్ప ఇలా చంపుకోవడాలు చేయకూడదు బ్రదర్. ఇంకెప్పుడు జరగకూడదు. క్షమించుకుంటూ పోవడం వల్లే ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. అర్థమవుతుందా? ఒక్కసారి ఒకటి కానీ కఠినంగా గట్టిగా శిక్ష చేస్తారు అనుకో, ఆటోమేటిక్ గా అవతలకి భయం అనేది ఉంటది. నమస్కారం అన్న. అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో యువత ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని ప్రేమించి ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా. రీసెంట్ గా వైష్ణవి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఏంటి దీని గురించి ఏమంటారు? చూడండి, ఇప్పుడున్న యువత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడున్న యువతకు అవగాహన లేదు. తల్లిదండ్రులు పెంపక లోపమా లేకపోతే వీళ్ళకు బయట ప్రపంచం తెలియక ఇట్లాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు కౌన్సిలింగ్ పెడితే బాగుంటదేమో, ఇట్లాంటి మరణాలు తగ్గుతాయి అనేది నా అభిప్రాయం. ఎలాంటి శిక్ష పెడితే బాగుంటుంది? ఇప్పుడు చంపిన అతనికి శిక్ష ఎట్లా ఉండాలి? ఎన్నిసార్లు చూసినా ఇదే రిపీట్ అవుతుంది. తప్పకుండా ఇప్పుడు గతంలో చాలా ఇట్లాంటివి చాలా గొడవలు అయినాయి. ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకు మరణశిక్ష వేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇక ముందు వేరే వాళ్ళు కూడా అమ్మాయిలను చంపడంలో పొరపాటు చేయరు కాబట్టి. సో అంటే ఒక ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. దీని మీద ప్రభుత్వము ఆడపిల్లల పట్ల ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే వారికి భద్రత లోపం అయిపోయింది కాబట్టి ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా ఆడపిల్లల విషయంలో మరి ఇట్లాంటివి జరిగితే మటుకు కఠినమైన చర్యలు ప్రభుత్వం తరఫున ఉంటాయనేది గతంలో ముఖ్యమంత్రి కూడా చెప్పారు. ఇప్పుడు కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. యావత్ మహిళా లోకం తరఫున నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఏంటంటే అతనికి మరణశిక్ష విధించడం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.